అప్పుడు గురువు ఇచ్చిన శాపం వలన పీవన పాముగా మారిన శిష్యుడు తన గురువు గారి పాదాలపైన పడి క్షమించమని అడుగుతాడు. ఇంకా ఆ పీవన పాముగా మారిన ఆ శిష్యుడు, నేను ఇలా శాశ్వతంగా పాముగా జీవించలేను, తనపైన దయచేసి శాప విముక్తి చేయమని తన గురువుని వేడుకుంటాడు. అలా ఆ గురువు కోపం మెల్లగా శాంతింపబడుతుంది. ఇంకా ఆ గురువు తన శిష్యుని శాపం పోవాలంటే ఏ వ్యక్తి అయినా స్వయంగా తన ప్రాణాలు నీకు అర్పిస్తే నీకు శాప విముక్తి కలుగుతుంది అని ఆ గురువు చెప్తాడు. అప్పటి నుంచి ఈ కాళీనాడి దగ్గరే నా నివాసం అని బభూతరాజుతో ఆ మనిషి రూపంలో ఉన్న పీవన పాము జరిగిందంతా చెప్తాడు. అయితే ఆ పీవన పాము బభూతరాజుని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటాడు. అప్పుడు బభూతరాజు ముఖంపై చిరునవ్వు వస్తుంది. ఇంకా ఇదంతా పరమేశ్వరుని యొక్క లీల. ఇంకా పీవన పాము శాప విముక్తి చేయడానికి తన ప్రాణాలు అర్పిస్తానని బభూతరాజు అంటాడు. అప్పుడు పీవన పాము, నీకు చావు అంటే భయంగా లేదా అని ప్రశ్నిస్తాడు. ఇది విని బభూతరాజు కొంచెం చిరునవ్వు నవ్వి, అందరూ ఏదో ఒక రోజు మరణిస్తారు, అయితే నేను ఈ రోజు మోక్షం ప్రాప్తం చేసుకుంటే ఎవరికైనా లాభం అవుతుందంటే నా జీవితం ధన్యమవుతుంది కదా అని ఆ భభూత సిద్ధుడు అంటాడు. అయితే పీవన పాము ఇదంతా చూసి అర్థం చేసుకుంటాడు, ఈ భభూత అనే రాజు సామాన్య వ్యక్తి కాదని, తను నిజమైన దైవిక పురుషుడని, ఇంకా ఇదంతా ఆ మహాదేవుని సంకల్పం